అందరికీ నమస్కారం. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా దేశం, ప్రపంచంలోని మానవులందరికీ శుభం, కళ్యాణం జరగాలని అపేక్షించేటువంటి భూమిలో మనం పుట్టాం. ఈ అంతర్జాతీయ యోగ కార్యక్రమంలో ఆశీ ప్రసంగం చేసినటువంటి యోగాచార్యులు, సిద్ధపురుషులు శ్రీ విద్యారణ్య భారతీ స్వామి గారి పాదపద్మములకు నమస్కరిస్తూ, అలాగే ఒక 40 నిమిషాల పాటు శరీర కదలికలతో, ఉచ్ఛ్వాస నిశ్వాస నియమాలతో, ప్రాణాయామం మొదలైనటువంటి భంగిమలతో, ప్రదర్శనతో మనకి మార్గదర్శనం చేసినటువంటి శ్రీ బాలేంద్ర గారు ఈ కార్యక్రమాన్ని సమాజంలోని అందరి ప్రజలకి చేరవేయడం కోసం గాను సోషల్ మీడియా ద్వారా కృషి చేస్తున్నటువంటి విభాగ సంబంధించినటువంటి అధికారులు, కార్యకర్తలు అందరికీ నమస్కారం. ఈరోజు దేశంలో, ప్రపంచంలో మానవుడు సుఖాన్ని కోరుకుంటాడు, ఆనందాన్ని కోరుకుంటాడు. ఆనందంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలి. బట్ ఆరోగ్యం అనేది ఒక కళ, ఆరోగ్యం అనేది ఒక శాస్త్రం. ఆ శాస్త్రమే యోగ శాస్త్రం. ఆ యోగ శాస్త్రానికి పుట్టినిల్లు మన యొక్క భారతదేశం. వ్యక్తిగత జీవనం నుండి మొదలుకొని అనంతమైనటువంటి పరమాత్మకి చేరుకునేటువంటి ఒక దృక్కోణం కలిగినటువంటి పుణ్యభూమి మన భారతదేశం. ఒక మానవుడు, నరుడు నారాయణుడు కాగలడు అని నిరూపించినటువంటి భూమి ఇది. ప్రపంచంలో ఎక్కడెక్కడో కనబడుతున్నటువంటి అంశాలపైన, కనబడుతున్నటువంటి వస్తువులపైన పరిశోధనలు జరుగుతుంటే, కనబడినటువంటి మనస్సు పైన పరిశోధనలు చేసినటువంటి మొట్టమొదటి భూమి ఇది. ఒకటి మన మనస్సు, మన శరీరం, అలాగే మన యొక్క సమాజంలో, ప్రపంచంలో ఉండే మానవుడు, అలాగే మన చుట్టూతో ఉండేటువంటి ప్రకృతి, వీటి మధ్య సమతుల్యత, బ్యాలెన్స్ని కలిగి సమరస భావాన్ని నిర్మాణం చేసేటువంటి ప్రక్రియ ఈ యోగ శాస్త్రం. యోగను సాధన చేసినటువంటి మహాపురుషులు, ఋషులు ఇక్కడ జన్మించి, అలాగే ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలంతా, ఈ ప్రపంచంలో ఉండే ప్రజలంతా, మానవులంతా ఈ సంసార చక్ర బంధనాల నుండి విడువడి నిర్వాణం, మోక్షం వైపు పరిగెత్తేటువంటి, కుతూహలత పొందేటువంటి మానవులకు జన్మభూమి ఈ భారతదేశం. యోగా అంటేనే మనం ఎవరం, ఎక్కడి నుంచి వచ్చామనేటువంటి ఒక ఆత్మ సాక్షాత్కారం యోగా అంటే. సత్యాన్వేషణలో, జ్ఞాన మార్గంలో తనెవరో తాను తెలుసుకునేటువంటి ఒక ప్రక్రియ యోగ శాస్త్రం. సింధు నాగరికత విలసిల్లినటువంటి గంగా, యమున, సరస్వతి నదీ తీర ప్రాంతం మన దేశం. 2700 సంవత్సరాల పూర్వం వేదముల నుండి గ్రహించినటువంటి అంశాల ఆధారంగా పతంజలి మహర్షి మానవ జీవితంలో భౌతికత, ఆధ్యాత్మికతల యొక్క ప్రగతి కోసం యోగ సూత్రాలను అందించినటువంటి దేశం. ఈ యోగ సాధన ద్వారా
ఆధ్యాత్మిక విలువలు పెంపొంది సమాజం ఉన్నతమైన ఉదాత్తమైనటువంటి స్థాయిలో ఎదగడానికి అవకాశం ఇచ్చినటువంటి దేశం. సాక్షాత్తు పరమేశ్వరుడే ఆది యోగిగా ఆరాధించేటువంటి భూమి. హిమాలయాల్లోని కాంతి సరోవరం తీరాల్లో పరమేశ్వరుడు ఆది యోగి అయి సప్తఋషులు, ఆ సప్తఋషులను ఉద్దేశించి జ్ఞానాన్ని ప్రసాదించి కశ్యపుడు, భరద్వాజుడు, అత్రి, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, వశిష్ఠుడు మొదలైనటువంటి పూజనీయ ఆరాధనీయమైనటువంటి శక్తివంతమైనటువంటి యోగ పుంగవులకి ప్రకాశాన్ని అందచేసిన తర్వాత ఆ యొక్క మహర్షుల ద్వారా ఆసియా, మధ్యేసియా, ఉత్తరాఫ్రికా, దక్షిణాఫ్రికా లాంటి ప్రాంతాలకు తీసుకొని మన సనాతన ధర్మ సంస్కృతుల్ని భూగోళమంతా విస్తరింపచేసినటువంటి దేశం మన భారతదేశం. దీనికి సంబంధించినటువంటి గుర్తులు హరప్ప, మొహెంజోదారో, సింధు నాగరికత ప్రాంతాల్లో, సరస్వతి లోయ ప్రాంతాల్లో ఇప్పటికీ శిలా ఫలకాల ద్వారా, గుర్తుల ద్వారా మనకు తెలుస్తున్నాయి. జానపద సంప్రదాయాల్లో యోగ కనిపిస్తుంది. సింధు నాగరికతలో యోగ కనిపిస్తుంది. వైదిక ఉపనిషత్ వారసత్వంలో యోగ ప్రవహిస్తుంది. బౌద్ధం, జైనం ఆచారాల్లో యోగ దర్శనమిస్తుంది. మహాభారత, రామాయణాల్లో, శైవ వైష్ణవ తాంత్రిక ఆరాధనాల్లో యోగ మనకు కనిపిస్తుంది. యోగ శాస్త్రపు జాడలు ఈ రోజున ప్రపంచంలో అన్ని చోట్ల మనకు అగుపిస్తున్నటువంటిది. గురువుల ద్వారా ప్రత్యక్షంగా శిష్యులకు నేర్పేటువంటి యోగ పద్ధతులు ఇక్కడ ఉద్భవించాయి. అందుకే యోగ శాస్త్రం వెనుకున్నటువంటి ఆధ్యాత్మికత విలువల ప్రాశస్త్యాన్ని తెలియపరిచినటువంటి దేశం ఈ దేశం. వేద కాలంలో, వైదిక కాలంలో మనం సూర్యుడిని ఆరాధించే వాళ్ళం, అగ్నిని ఆరాధించే వాళ్ళం. కాబట్టి సూర్యునికి నమస్కారం చేయాలి. సూర్యుడు కర్మసాక్షిగా ప్రపంచానికి వెలుగునిస్తూ జ్ఞానాన్ని ఇస్తున్నటువంటి ఆ యొక్క సూర్యుని ఆధారంగా సూర్య నమస్కారాలు ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రాణాయామం, అనులోమ విలోమాలు, ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క పద్ధతులు మన యొక్క జీవితంలో భాగమయ్యాయి. పతంజలి మహర్షి ఒక క్రమమైన సరళమైనటువంటి పద్ధతిలో సూత్రాల్ని ప్రపంచానికి అందించారు. ఎందరో మహనీయులు, ఎందరో మహానుభావులు, యోగాచార్యులు యోగ శాస్త్రములోని విలువైనటువంటి విషయాల్ని భద్రపరిచారు, అధ్యయనం చేశారు, అన్ని వైపులా విస్తరింపచేశారు. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల నుంచి మొదలుకొని క్రీస్తు శకం 800 సంవత్సరాల సమయంలో ప్రపంచానికి గురువైనటువంటి వేదవ్యాసుడు చెప్పినటువంటి యోగ సూత్రాలు, భగవద్గీత ఈ రోజున ప్రపంచంలో అందరూ అనునయిస్తున్నారు. ఆ కాలంలో ఒక ఇద్దరు మహానుభావులు జన్మించారు. ఒకరు బుద్ధుడు, రెండవది మహావీరుడు. మహావీరుడి ద్వారా పంచ మహావ్రతాలు వచ్చాయి, బుద్ధుని ద్వారా అష్టమార్గం వచ్చింది. భగవద్గీత ద్వారానైతే భక్తి యోగము, కర్మయోగము, జ్ఞానయోగము అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినటువంటి మాదిరిగా ప్రపంచంలోని ప్రజలందరికీ వివరించేటువంటి యోగ సాధన సూత్రాలు ప్రపంచానికి అందజేయబడి మానవ విజ్ఞాన చరిత్రలో ఈ 3 పద్ధతులు ఉన్నతమైనవిగా పేరెన్నికగలవు. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధుల పేరుతో అష్టాంగమైనటువంటి ఈ యోగం ద్వారా, మార్గం ద్వారా మనస్సుపై పరిశోధనలు చేసినటువంటి మొదటి భూమి ఈ భారత భూమి. ఈ క్రమ సాధనతో ప్రపంచంలో ప్రజలందరూ సుఖంగా నిత్య కళ్యాణంతో వర్ధిల్లాలని కోరుకున్నటువంటి దేశం. క్రీస్తు శకం 800 నుంచి 1700 వరకు
ఆచార్య త్రయం భక్తి యోగంలో నడిచినటువంటి దేశం. ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు. ఆ తర్వాత భక్తి ఉద్యమం ద్వారా సమాజంలో ఒక సమతుల్యతని, బ్యాలెన్స్ ని తీసుకొచ్చేటువంటి పనిలో సూరదాసు, తులసీదాసు, పురంధరదాసు, మీరాబాయి భక్తి యోగంలో ఒక ఉన్నత స్థాయిలో సమాజాన్ని కలపడం కోసం ప్రయత్నం చేశారు. అలాగే హఠయోగం పేరుతో మత్స్యేంద్రనాథుడు, గోరక్షనాథుడు, గౌరంగనాథుడు, శ్రీనివాస భట్ వంటి మహనీయులు ఈ యొక్క హఠయోగంలో ప్రసిద్ధులై ప్రపంచంలో యోగ శాస్త్రం యొక్క అంతిమ ధ్యేయాన్ని ప్రపంచానికి విప్పి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. క్రీస్తు శకం 1700-1900 సంవత్సరంలో రమణ మహర్షి జన్మించాడు. ఆ విధంగా రమణ మహర్షి నేను ఎవరు అనేటువంటి ప్రశ్న వేసి ప్రపంచంలో ఉండేటువంటి మనిషి పరమాత్మకి సంలీనం చెందేటువంటి ఒక ధ్యేయ మార్గాన్ని అందించాడు. రామకృష్ణ పరమహంస నిరక్షర కుక్షైనప్పటికీ ప్రపంచంలో ఉండే యోగ సాధన ద్వారా, రాజయోగం ద్వారా ప్రపంచాన్ని కలిపేటువంటి ప్రయత్నం చేశాడు. అలాగే పరమహంస యోగానంద, స్వామి వివేకానంద మన యోగ సారాన్ని, వేదాంత సారాన్ని ప్రపంచానికి అందించేటువంటి ప్రయత్నం చేసి ప్రసిద్ధులయ్యారు. ఈ నవీన యుగంలో, ఈ కాలంలో, ఈ సాంకేతిక యుగంలో కూడా మానవుడు ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండడానికి యోగ పద్ధతుల్ని అనుసరిస్తూ వస్తున్నటువంటి దృశ్యాలు ఇవాళ సమాజంలో కనిపిస్తున్నాయి. స్వామి శివానంద, కృష్ణమాచార్య, కువలయానంద, యోగేంద్ర, స్వామి రామ, అరవింద ఘోష్, మహర్షి మహేష్ యోగి, ఆచార్య రజనీష్ పట్టాభి, బికేఎస్ అయ్యంగార్, స్వామి సత్యానంద సరస్వతి లాంటి ఎంతో మంది సమాజంలో యోగని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి ప్రయత్నం చేశారు. గౌరవనీయులు జగ్గి వాసుదేవ్, రవిశంకర్ గురువుజీ తదితరులు యోగ సాధన కోసం ప్రత్యేకమైనటువంటి పద్ధతుల్ని అవలంబిస్తూ ఈ రోజున కూడా కోట్లాది మందికి ఆనందాన్ని, సంతోషాన్ని అందజేస్తున్నారు. యోగ ఒక ప్రత్యేక మతానికి చెందింది కాదు, యోగ వర్గానికి పరిమితమైంది కాదు, యోగ కేవలం ఒక పురుషులకు మాత్రమే చెందింది కాదు. యోగ అందరిది. ఈ దేశంలో ఉండేటువంటి దివ్యాంగులతో సహా అన్ని వర్గాలు, లింగ భేదం లేకుండా ప్రపంచమంతా అనుసరించి ఆ విధంగా ఆనందాన్ని, సంతృప్తిని పొందగలిగేటువంటి యోగ శాస్త్రం ఈ దేశంలో ఉద్భవించింది. ఇది ఒక సాంకేతిక ప్రక్రియ, మనస్సును శుద్ధిపరిచేటువంటి శాస్త్ర విజ్ఞానం ఇది యోగా అంటే. ఆయా మతాల్లోని వారు ఎవరు ఏ విగ్రహాన్ని లేకుంటే ఎవరిని ఆరాధించినా యోగని మాత్రం సాధన చేయవచ్చని నిరూపించినటువంటి దేశం. అందుకే 177 దేశాలు మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్య సమితిలో కూర్చొని తీర్మానం చేసినటువంటి ఒక ప్రపంచ చరిత్రను సృష్టించినటువంటి దేశం భారతదేశం. 177 దేశాల్లో ఈ రోజున అంతర్జాతీయ యోగ దినోత్సవం పేరుతో అందరూ యోగను అనుసరిస్తున్నారు. యోగలోని భిన్నమైనటువంటి సంప్రదాయాలు, యోగలోని భిన్నమైనటువంటి పద్ధతులు, జ్ఞాన యోగము, భక్తి యోగము, కర్మయోగము, ధ్యాన యోగము, పతంజలి యోగము, కుండలిని యోగము, హఠయోగము, మంత్రయోగము, లయయోగము, రాజయోగము, జైన యోగము, బౌద్ధ యోగము, దేనికవే కొత్తనైనటువంటి సూత్రాల్ని ప్రపంచానికి అందించినటువంటి దేశం భారతదేశం. యమ నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన సమాధులతో అష్టాంగ మార్గంతో మానవుడు నరుడు నారాయణుడు కావచ్చు నిరూపించినటువంటి దేశం భారతదేశం. బంధాలు, ముద్రలు, షట్కార్యాలు, యుక్తాహారాలు, యుక్త కర్మలు, మంత్ర జపాలు ఇవన్నీ యోగ విధానానికి ఆధారాలైనవి. కర్మయోగం ద్వారా శరీరాన్ని, భక్తి ద్వారా భావోద్వేగాలని ఆ విధంగా కట్టడి చేసి, జ్ఞానం ద్వారా బుద్ధిని, క్రియాయోగం ద్వారా మన యొక్క అంతర్నిహిత శక్తిని ఆ విధంగా వృద్ధిలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నమే యోగ శాస్త్రం. నిజమైనటువంటి మానవుడిగా సత్యం, నీతి, నిజాయితీ, స్వచ్ఛత, ప్రామాణికత, సమతుల్యత, సమరస భావన, సమగ్రత కలిగినటువంటి ఉన్నత ఉదాత్తమైనటువంటి ఉత్తమ వ్యక్తులను నిర్మాణం చేయటమే యోగ ఉద్దేశం. యోగ శాస్త్రం కేవలం పలకడం కోసం మాత్రమే కాదు, ఆచరించి చూపించేటువంటి ఒక ప్రాక్టికల్ ఆధునికమైనటువంటి విద్యగా సమాజంలో మనకు కనిపిస్తుంది.
ఈ యోగ సాధనలో నిర్మించవలసిన అంశాల ఆధారంగా, గుణాల ఆధారంగా వ్యక్తులు నిర్మాణమైనటువంటి దేశం. ఆ వ్యక్తులు తన యొక్క ఆత్మని, తన కుటుంబాన్ని, తన సమాజాన్ని, తన ప్రకృతిని, ఈ దేశాన్ని, ఈ దేశం యొక్క వారసత్వాన్ని కలుపుకొని దానిలో భాగమై జీవించగలిగేటువంటి పూర్ణత్వాన్ని సాధించేటువంటి యోగ శాస్త్రం. విభిన్నమైనటువంటి కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషల మధ్య సోదర భావాల్ని, సమరస భావాల్ని, సమతా భావాల్ని విస్తరింపచేసేటువంటి కార్యం మనం చేయాల్సిన అవసరం. ఈ రోజున ప్రపంచంలో యోగ కళాశాలలు, యోగ విశ్వవిద్యాలయాలు, యోగ క్లినిక్లు, యోగ డిపార్ట్మెంట్లు, యోగ విభాగాలు, యోగ ట్రస్టులు, యోగ డిస్పెన్సరీలు, యోగ ఆసుపత్రులు, యోగ థెరపీలు, యోగ పరిశోధనా కేంద్రాలు దేశం ప్రపంచమంతటా విస్తరిస్తున్నటువంటి అఖండమైనటువంటి దృశ్యాన్ని ఈ రోజున ప్రపంచంలో మనం చూస్తున్నాం. దేశం ఒకప్పుడు జ్ఞాన భిక్షను ప్రసాదించిందని చెప్పుకుంటుంటాం. కానీ మధ్యకాలంలో 1000 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నాం. కానీ మళ్ళీ పునరుజ్జీవింపజేసి దేశంలో తనలోని ప్రతిభా శక్తులని ప్రపంచానికి అందించేటువంటి ఒక మార్గం, ఒక దృశ్యం వాళ్ళ కళ్ళకు కనిపిస్తుందని చెప్పేసి ఈ రోజున మన యొక్క మహాపురుషులు వ్యాఖ్యానిస్తున్నారు. యోగ ద్వారా ఏం చేయదలుచుకున్నాం? యోగ ద్వారా ప్రపంచాన్ని ఒక ఆధ్యాత్మీకరణ చేయబోతుంది. ఆధ్యాత్మీకరణ అంటే కాషాయీకరణ కాదు. ఆధ్యాత్మికరణ అంటే మతపరమైనటువంటి క్రతువులు, మతపరమైనటువంటి తంతువులు, మతపరమైనటువంటి కట్టుబాట్లతో ప్రపంచాన్ని పైన పెత్తనం చేయడం కాదు. మానవ జీవితానికి లక్ష్యం ఏమిటి? ప్రపంచంలో ఉండేటువంటి మానవుడు ఎందుకు జన్మించాడు? ప్రపంచంలో ప్రతినిత్యం, ప్రతిరోజు, ప్రతి క్షణం మార్పు చెందుతుంది. ఈ మార్పు చెందుతున్నటువంటి స్థితిలో ఈ లోకంలో మార్పు లేకుండా నిలిచేది ఏది? ఈ ప్రశ్నలు మన ప్రాచీన మహర్షుల్ని, ప్రాచీన ఋషుల్ని ఆలోచింపజే తమ మీద సంపత్తితో, యోగతో, తపస్సు ద్వారా మూలమైనటువంటి తత్వాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు మన మహనీయులందరూ. ఈ రోజున ఆధునిక సైన్స్, ఇది శాస్త్ర విజ్ఞానం ఏమి చెప్తుంది అంటే ఈ మొత్తం యావత్ విశ్వమంతా ఒకటే, ఈ యావత్ విశ్వమంతా సమైక్యంగా ఉంది, సమరసత్వంతో ఉంది, సమన్వయంతో ప్రయాణం చేస్తుంది అని ఆధునిక సైన్స్ చెప్తుంది. అలాగే మన ప్రాచీన విజ్ఞానం కూడా ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి, ఒకటే సత్యం. ఆ సత్యానికి వివిధ మార్గాల ద్వారా మనుషులు ప్రయాణం చేస్తున్నారు. ఆచారాలు, సంప్రదాయాలు, పంథాలు ప్రయాణం చేస్తున్నాయని చెప్పారు మన ప్రాచీన విజ్ఞానులు. ఒకటి విశ్వవ్యాప్తంగా ఒకటి ఆత్మ ఉన్నప్పుడు అసంఖ్యాకులైనటువంటి ఈ భారతదేశంలో దీనులు, దుఃఖితులు, దళితులు, అట్టడుగు ప్రజా బాహుల్యము తమను తాము సముద్ధరణ చేసుకోవడం కోసం ఇవాళ అభిలషిస్తున్నారు, కుతూహలపడుతున్నారు. స్వావలంబనతో తమ కాళ్ళ మీద తాను నిలబడేటువంటి ఒక జ్ఞాన తృష్ణతో పరిగెడుతున్నటువంటి సమాజం ఇవాళ ప్రపంచంలో, భారతదేశంలో కనిపిస్తుంది. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ వీటిని సమైక్యం చేసే వేదాంత సారాన్ని ప్రపంచానికి బోధించినటువంటి దేశం. ఒకటి స్వామి వివేకానంద అమెరికాలో మాట్లాడుతుంటే పాశ్చాత్య సైంటిస్టులు గంటల తరబడి స్వామి వివేకానందుని ఉపన్యాసాన్ని ఆ విధంగా వింటూ భారతదేశంలో ఉండేటువంటి ధ్యేయాన్ని, భారతదేశం యొక్క సమైక్యతని, భారతదేశం ఉండే వేదాంత సారాన్ని గమనించి అది సైన్స్కి అలాగే మిగతా వాటికి పోల్చి చూస్తూ అనుసంధానం చేసి ప్రపంచంలో ఆ విధంగా ప్రపంచాన్ని సమతుల్యతతో, సమన్వయంతో నడిపేటువంటి సిద్ధాంత సూత్రాలు కలిగినటువంటి దేశంగా భారతదేశాన్ని గుర్తించారు. వృద్ధస్తమానం మనుషులను పట్టుకుని పాపులు అంటూ మత బోధనలు చేస్తుంటే విని విసిగెత్తినటువంటి జన సందోహం ఈ రోజంగా జన సందోహాన్ని గాఢంగా ప్రభావితం చేసి మండు వేసవిలో చల్లని చిరు కిరణాలని చిరుచేటువంటి వేదాంతారం ఈ దేశంలో పుట్టింది. మతం యొక్క ఉక్కు పిడికిలి, మూఢ విశ్వాసాల యొక్క సంఖ్యలతో ఉండిపోయినటువంటి జనం స్వేచ్ఛాయుతంగా ప్రపంచంలోకి తీసుకెళ్లడం కోసం ఆ విధంగా ఒక ఆధ్యాత్మిక యోగాన్ని ప్రపంచానికి ఇచ్చినటువంటి దేశం భారతదేశం. మానవులంటే పాపులు కాదు, మానవులంటే మూర్ఖులు కాదు, మానవులంటే దైవ స్వరూపులు, మానవులంటే అమృత పుత్రులు, మానవులంటే ముక్త జీవులు, ధన్యులు, సనాతనుడు అని యొక్క వేదాంత సారం గర్జించింది. ప్రపంచంలో 10 మతాలున్నాయి, వేలాది వర్గాలున్నాయి, భాషలున్నాయి, రకరకాలైనటువంటి ఆచార సంప్రదాయాలున్నాయి. కానీ మనిషి వాళ్ళ యోగం ద్వారా తెలుసుకునేది ఏమిటి?
ప్రపంచంలో ఎంత వైవిధ్యం ఉన్నా, ఎన్ని విభిన్నమైనటువంటి స్థితులు పరిస్థితులు ప్రపంచంలో కనబడుతున్నా, సత్యం నుండి సత్యానికి, తక్కువ సత్యం నుండి ఉన్నతమైన సత్యానికి పయనించేటువంటి పద్ధతిలో ప్రపంచాన్ని ఏకం చేసేటువంటి ఒక ఏకత్వ భావన యోగని ప్రపంచానికి అందించింది భారతదేశం. ఇతర మత విశ్వాసాలు, ఇతర మత భావనలు, ఇతరుల మనోభావాన్ని దెబ్బతినేయకుండా అందరితో కరుణతో వ్యవహరించేటువంటి ఒక సంప్రదాయాన్ని, గుణాన్ని అందించింది యోగ శాస్త్రం. మనిషి అంటే ఒంటరివాడు కాదు. మనిషి అంటే ఎవరు? మనిషి అంటే ఒక చైతన్యశీలి. వ్యక్తి ఒక్కడే కాదు, వ్యక్తి చుట్టూత కుటుంబం ఉంటుంది. వ్యక్తి అంటే వ్యక్తి యొక్క విస్తృత రూపం కుటుంబం, కుటుంబ సభ్యులు, అమ్మ, నాన్న, అక్క, చెల్లె. కేవలం కుటుంబం అంటే కుటుంబం వరకే పరిమితం కాదు. కుటుంబం యొక్క విస్తృత రూపం సమాజం. మనలాంటి కుటుంబాలు, లక్షలాది కుటుంబాలు, భారతదేశంలో 32 కోట్ల కుటుంబాలు. సమాజం యొక్క విస్తృత రూపం దేశం, జాతి. ఆ జాతి యొక్క విస్తృత రూపం ప్రపంచంలో అంతిమంగా పరమాత్మ వైపు, ఆ విధంగా అన్నింటిలో అభివ్యక్తమయ్యేటువంటి దర్శనమిచ్చేటువంటి ఏకైక చైతన్యం. ఆ విధంగా వ్యక్తి నుండి కుటుంబం, కుటుంబం నుండి సమాజం, సమాజం నుండి విశ్వం వైపు పరిగెత్తేటువంటి ఒక అభివ్యక్తిపరించేటువంటి యోగ శాస్త్రం ఈ దేశంలో ఉద్భవించింది. ఇది నమ్మకం కాదు, ఇది కేవలం మూఢ విశ్వాసం కాదు. బీయింగ్ అండ్ బికమింగ్. దీయ ధర్మం అంటాం, సనాతన ధర్మం అంటాం, మానవ ధర్మం అంటాం, హిందూ ధర్మం అంటాం, భారతీయ ధర్మం అంటాం. తన ఆత్మ ఉన్నతి కోసం, కుటుంబం కోసం, సమాజం కోసం, దేశం కోసం, అందరిలో ఒకే ఆత్మ ఉందని తెలిసిన తర్వాత ఈ ఘర్షణలు ఎందుకు సమాజంలో? ఒకటి, భారతదేశం ఒక దేవ నిర్మితమైనటువంటి దేశం. ఈ భారత రాష్ట్రం ఋషి నిర్మితము, ఋషుల చేత నిర్మించబడింది. ఇక్కడ అన్ని రకాల వాతావరణ పరిస్థితులు ఈ యొక్క భారతదేశంలో మనకు కనిపిస్తాయి. అపారమైనటువంటి జీవ వైవిధ్యం ఉంది. పశుపక్షాదులు వివిధ రకాలుగా కనిపిస్తాయి. సూర్య రశ్మి కనిపిస్తుంది, అంతే ఎత్తున, అంతే పద్ధతుల వర్షపాతం కనిపిస్తుంది. మహర్షులు, యోగులు, తపస్సాధకులు తపస్సుతో, యోగతో మనని దివ్య శిఖరాల వైపు చేర్చగల ఒక జీవన విధానాన్ని, ఒక జీవన సంస్కృతిని ప్రపంచానికి అందించారు. మన భారత భూమిలో దాన్ని ప్రాదుర్భావం చేశారు. ఇక్కడ మన శక్తిని అంతా ఆరాధన చేసేవాళ్ళం. మన శక్తిని ఉన్నతం వైపు తీసుకుపోయేటువంటి పద్ధతిలో ఈ దేశంలో ప్రయత్నం జరిగింది. ఇక్కడ మనం నిర్వీర్యులం కాదు, నిస్పృహ చెందాల్సిన అవసరం లేదు. ఏడుపుగొట్టు పిల్లలుగా సమాజంలో మెలగవలసిన అవసరం లేదు. ఇవాళ మనం బలాన్ని పొందాల్సిన అవసరం ఉంది, శక్తిని పొందాల్సిన అవసరం ఉంది. ఇవాళ దురదృష్టం ఏంటంటే మనకు బలాన్ని ఇచ్చేటువంటి వ్యక్తులు సమాజంలో లేని వాళ్ళ. మనల్ని బలహీనపరిచేటువంటి మాత్రం వేలాది మంది ఉన్నారు చుట్టూ సమాజంలో. మీడియా కావచ్చును, పుస్తకాలు కావచ్చును, టీవీ సీరియళ్లు కావచ్చును, సినిమాలు కావచ్చును, రాజకీయ పదవి లాలసులు కావచ్చును. ఇవన్నీ మనల్ని బలహీనపరిచేటువంటి దృశ్యాలు, బలహీనపరిచే సంఘటనలు, బలహీనపరిచే విధంగా మన చుట్టూ పరిభ్రమిస్తున్న సమయంలో ఇవాళ బలాన్ని రూపొందించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. వేదం, ఉపనిషత్తులు చెప్పినట్లుగా మన కాళ్ళ మీద మనం నిలబడి విముక్తులమై, చైతన్యవంతులమై మన యొక్క ధర్మాన్ని, సంస్కృతిని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది ఈ దేశం. స్వేచ్ఛ అంటే భౌతిక స్వేచ్ఛ, స్వేచ్ఛ అంటే మానసిక స్వేచ్ఛ, స్వేచ్ఛ అంటే ఆధ్యాత్మిక స్వేచ్ఛ అనే యుగ సూత్రాన్ని నా దేశం ప్రపంచానికి ఇస్తున్నది. మనందరికీ తెలుసును, అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచ విజేతగా ప్రపంచంలో ప్రజలందరినీ చంపి రక్తసిక్తం చేసి భారత భూమిలో ప్రవేశించి సింధు నదీ ప్రాంతంలో ఒక సన్యాసితో సంభాషించినటువంటి ఘట్టం మనందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ యోగ పుంగవుణ్ణి, ఆ సన్యాసిని మా గ్రీకు పట్టణానికి రమ్మని పిలిచినప్పుడు, నేను ఈ పుణ్యభూమిలో, వేద భూమిలో ఉంటాను, నేను ఎక్కడికి రాను అన్నప్పుడు అతన్ని ప్రలోభపరుస్తాను, నీకు బంగారం ఇస్తాను, నీకు ధనాన్ని ఇస్తాను, నీకు ఉన్నతమైన స్థానాన్ని ఇస్తానని ప్రలోభ పెడితే ఆ ప్రలోభానికి లొంగడా ఆ ఋషి. లొంగకపోతే ఆ ఋషిని బెదిరిస్తాడు. అంతేకాదు చివరికి ఆ యొక్క యోగి పుంగవుని చంపేస్తానని చెప్పేసి అంటాడు. అప్పుడు బిగ్గరగా నవ్వుతాడు ఆ యోగి. నన్ను చంపుతావా?
ప్రపంచంలో ఇప్పటి వరకు ఇటువంటి అబద్ధం నేను ఎప్పుడు వినలేదు. అటువంటి అబద్ధం ఆడావు, నన్ను ఎవరు చంపలేరు. నేను అంటే శరీరము కాదు, నేను అంటే మనస్సు కాదు, నేనంటే బుద్ధి కాదు, నేను అంటే నిరంతరం ఉండిపోయేటువంటి శాశ్వతమైన సత్యాన్ని నేను, ఆత్మని నేను. నన్నెవరు ఛేదించలేరు, నన్నెవరు ఖండించలేరు, నన్నెవరు మండించలేరు. ఆద్యంతాలు లేనటువంటి నన్ను ఎవరు ఏమి చేయలేరని చెప్పేసి పలుకుతాడు. అలాంటి ఆద్యాంతాల్ని కూడా ఆ విధంగా సాధన చేసి ఆత్మావలోకనం చేసుకుని ఆత్మ జ్ఞానం పొందినటువంటి ఋషి పుంగవుల యొక్క దేశము పుణ్యభూమి మన యొక్క భారతదేశం. ఈ దేశం ప్రపంచంలో ఎక్కడ జీవిస్తుంది? పట్టణాల్లో జీవించట్లేదు, నగరాల్లో జీవించట్లేదు. ఉన్నతమైనటువంటి విద్యావంతుల యొక్క మేడల్లో మిద్దల్లో ఈ దేశం జీవించట్లేదు. ఈ దేశం నిజంగా గుడిసెల్లో జీవిస్తుంది. ఒక జాతి యొక్క భవితవ్యం, ఒక జాతి యొక్క వైభవం దేనిపైన ఆధారపడి ఉంది? మిద్దల్లో మేడల్లో ఉండేటువంటి వాళ్ళపైన ఆధారపడి లేదు. ఈ దేశంలో ఉండేటువంటి కోట్లాది మంది ప్రజలు దీనులై, దుఃఖితులై, రకరకాల రోగాల బాధితులై, అలాంటి వాళ్ళ యొక్క సాధికారత, అలాంటి వాళ్ళ యొక్క ఆరోగ్యం, అలాంటి వాళ్ళ యొక్క భౌతికమైనటువంటి ప్రగతి పైన ఈ దేశం యొక్క భవితవ్యం ఆధారపడి ఉంది. అందుకే సాధారణ జన బాహుల్యం పైన ఆధారపడినటువంటి ఈ దేశంలో నా యోగా కేవలము శరీరం యొక్క ఆరోగ్యం కోసమే కాదు సుమా, సేవ పేరుతో ఇవాళ సమాజంలో ఉండేటువంటి కోట్లాది మంది ప్రజల యొక్క భౌతిక ప్రగతి కోసం పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ దేశంలో ఉండేటువంటి కోట్లాది మంది ప్రజల యొక్క అంతర్గతమైనటువంటి బానిసత్వాన్ని, అంతర్గతమైనటువంటి అజ్ఞానాన్ని, అంతర్గతమైనటువంటి దారిద్రాన్ని వెలికి తీసి ఒక ధన సంపన్నమైనటువంటి సమాజంగా తీర్చిదిద్దాల్సిన అవసరం. ద్వాపర యుగంలో కృష్ణుడు, అలాగే ద్వాపర యుగంలో కృష్ణుని యొక్క మామ కంసుడు కృష్ణుని లొంగ తీసుకోవడం కోసం ఏమి చేయాలి అంటే సమాజాన్ని మొత్తం భ్రష్టు పట్టించాలని కోరుకుంటున్నాడు కంసుడు. అందుకే బాహుకుడు అనేటువంటి వ్యక్తితో అంటాడు, ఈ సమాజాన్ని ధ్వంసం చేయాలంటే, శ్రీకృష్ణుడు లొంగిపోవాలంటే, ఆ విధంగా ధర్మాన్ని నాశనం చేయాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఏమిటది? మొత్తము రేపల్లెలో ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలలో ధనరాశులతో ఆశ చూపించండి, ప్రలోభాలకు గురి చేయండి, ప్రజల్ని ఆకర్షించండి, ప్రజల్ని బానిసలుగా చేయడం కోసం ప్రయత్నం చేయండి. ఖానా పీనా గానా బజానా పేరుతో ఆ విధంగా విలాసాలకి, వినోదాలకి ప్రజల్ని అలవాటు చేయండి. మహిళల్ని విశృంఖల శైలి విధానం చేసి స్వేచ్ఛని ప్రసాదించి ఇంటి నుంచి, కుటుంబాల నుంచి బయటికి రప్పించండి. తల్లిదండ్రులు అంటే పనికిరాని వాళ్ళు అని ఈసడించుకునేటువంటి యువకులను, విద్యార్థులను తయారు చేయండి. అటువంటి పాఠాలు ప్రబోధించండి. విందులు, వినోదాలు మాత్రమే సుఖానుభవాలు, అవే మన జీవన లక్ష్యం అని చెప్పేసి యువకులకు ప్రబోధించండి. ఆ విధంగా కంసుడు ఆ సమాజంలో ఉండేటువంటి యువకులని సుఖాల పేరుతో, వినోదాల పేరుతో, విలాసాల పేరుతో స్త్రీలను దారి తప్పించేటువంటి పద్ధతిలో, ధర్మాన్ని భ్రష్టు పట్టించేటువంటి పద్ధతిలో ఆ రోజున ద్వాపర యుగంలో ప్రయత్నం చేశాడు. ఈ రోజున కూడా అదే జరుగుతుంది మిత్రమా. రాజకీయ పదవీ లాలసులు, రాజకీయ నాయకులు ఇవాళ సమాజంలో ఉండేటువంటి యువతి చేసి వాళ్ళకి ఆ విధంగా అపారమైనటువంటి ధనరాశులతో, విలాసాలతో, వినోదాలతో, పదవి ఆకాంక్షలతో చేరదీసి వాళ్ళు బానిసలుగా చేస్తున్నటువంటి దృశ్యం ఇవాళ ప్రపంచంలో, భారతదేశంలో కనిపిస్తుంది. ఈ రోజున ప్రపంచంలో కాదు, మన దేశంలో ఆత్మ న్యూనత చెంది కేవలము పశువుల మాదిరిగా మారిపోయి, నోరెత్తని పశువుల మాదిరిగా ఆ విధంగా బానిసత్వంతో చివరికి మన ధర్మాన్ని తిట్టిన, మన యొక్క సంస్కృతిని అవహేళన చేసిన, మన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించేటువంటి ప్రయత్నం చేసిన, అవమానాన్ని భరిస్తూ ఎగతాళి చేసిన అణిగి మణిగి ఉండేటువంటి బానిసలై జీవిస్తున్నారు. నేను కేవలం నిరక్షరాస్త్రుల గురించి మాట్లాడటం లేదు. చదువుకున్నటువంటి విద్యావంతులు సైతం ఇవాళ రాజకీయ పదవి లాలసతగిన నాయకులకి ఇవాళ బానిసలై జీవిస్తున్నటువంటి కనిపిస్తున్నారు. ఆత్మాభిమానాన్ని ఇవాళ కోల్పోతున్నారు. అలాంటి ఆత్మాభిమానం కోల్పోతున్నటువంటి వ్యక్తుల్లో స్వాభిమానాన్ని మేలుకొల్పేటువంటి పని జరుగుతుంది. అది యోగ శాస్త్రం. ఇవాళ ప్రపంచంలో విజ్ఞాన శాస్త్రం వేగంగా పరిగెడుతోంది. సాంకేతిక యుగం ఇది. టెక్నాలజీ వేగంగా పరిగెడుతుంది. మీకు తెలిసిన స్వామి వివేకానంద అమెరికాలో పర్యటన చేస్తున్నప్పుడు అప్పటికే విజ్ఞాన శాస్త్రము అందలమెక్కింది, ఉన్నత స్థాయికి వెళ్ళింది. పాశ్చాత్య ప్రపంచమంతా ఎక్కడ చూసినా కూడా ఆ విధంగా సాంకేతిక యుగం యొక్క సంబేట పోటులు కనిపిస్తున్నాయి. దాని కారణంగా సాంకేతిక యుగము, శాస్త్ర యుగము, విజ్ఞాన యుగము కింద మతాలు దెబ్బతింటున్నాయి. మతాలన్నీ కూడా పతనమవుతున్నాయి. మతంలోని విశ్వాసాలు, మూఢ విశ్వాసాలన్నీ కదిలిపోతున్నాయి. మతం యొక్క పునాదులన్నీ పెకిలించబడుతున్నాయి. అసలు ఈ మతాలు ఉంటాయా ఉండవా అనేటువంటి పద్ధతిలో ప్రపంచంలోని మూఢ విశ్వాసాన్ని, మూఢమైనటువంటి మతాలన్నింటినీ వెలికి తీసేటువంటి పద్ధతిలో విజ్ఞాన శాస్త్రము, సైన్స్ పరిగెత్తుతోంది.
అలాంటి పరిగెత్తుతున్నటువంటి సైన్స్తో, పరిగెత్తుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో పోటీ పడి నిలుస్తున్నటువంటి ధర్మం ఏదన్నా ఉంటే అది మన సనాతన ధర్మం, మన భారతీయ హిందూ ధర్మం. మిత్రులారా, ఎన్ని రకాల సమ్మెట దెబ్బలు పడినా అలాంటి సమ్మెట దెబ్బలతో లేచి నిలిచినటువంటి జాతిగా, సంస్కృతిగా ప్రపంచంలో విరాజిల్లుతున్నటువంటి ధర్మం లేక సనాతన ధర్మం, భారతీయ ధర్మం. ఈ స్థితిలో ప్రజావళికి ఒక ఆశారేఖగా భారతీయ మనోంతరాల్లో అత్యున్నతమైనటువంటి ధర్మాన్ని, ఆధ్యాత్మిక శక్తిని పుణికి పుచ్చుకున్నటువంటి దేశంగా ఇవాళ యోగ శాస్త్రం ప్రపంచానికి స్వాభిమానాన్ని, ధైర్యాన్ని, నిర్భీకతని ఇవాళ ప్రపంచానికి పంచిపెడుతుంది. స్వామి చిన్మయానందని ఒకరు అడిగారు. ఏమడిగారంటే, మీ ధర్మాన్ని ఎవరు స్థాపించారు అని అడిగారు. మీ ధర్మం ఎప్పుడు పుట్టింది అని అడిగారు. మీ ధర్మానికి ప్రవక్త ఎవరు అని అడిగారు. స్వామి చిన్మయానంద వాటికి సమాధానం చెప్పలేకపోయారు. ఎందుకంటే ప్రపంచంలోని పాశ్చాత్య మతాలు, ఆ మతాల వెనుక వాటికి తేదీలున్నాయి, సంవత్సరాలున్నాయి, పుట్టిన తేదీలున్నాయి, పుట్టిన కాలం ఉంది, ప్రవక్తలున్నారు. కానీ మీ ధర్మానికి ఎక్కడ ప్రవక్తలు లేరే అని పరిహసించారు, ప్రశ్నించారు. ఇప్పుడు స్వామి చిన్మయానంద అన్నారు, ఫిజిక్స్, భౌతిక శాస్త్రాన్ని ఎవరు ప్రారంభించారు అని అడిగారు. ఎవరు జీవశాస్త్రాన్ని ప్రారంభించారు? ఎవరు కెమిస్ట్రీ, రసాయన శాస్త్రాన్ని ప్రారంభించారు? భౌతిక శాస్త్రం ప్రవక్త ఎవరు? విజ్ఞాన శాస్త్రాల యొక్క ప్రవక్తలు ఎవరు? కాబట్టి శాస్త్రాలు, సైన్స్ ఎవరు ప్రవేశపెట్టినటువంటివి కాదు. ఈ భౌతిక శాస్త్రము లేకుంటే జీవశాస్త్రము లేకపోతే రసాయన శాస్త్రము అంతకుముందే ఈ యొక్క శూన్యము నుండి, ఈ యొక్క సృష్టిలో ఉండేటువంటి అన్ని పదార్థాల నుండి, అణుపరమాణువుల నుండి ఈ యొక్క విషయాన్ని కనుక్కున్నారు. అదే మాదిరిగా మన సనాతన ధర్మం ఎవరో స్థాపించింది కాదు సుమా. ఈ సృష్టిలో, ఈ యొక్క సౌర మండలంలో ఉండేటువంటి, ఈ ప్రకృతిలో ఉండేటువంటి ఏదైతే సూత్రాలు ఉన్నాయో అవే సూత్రాలను ఆధారం చేసుకుని ఈ యొక్క యోగ సూత్రాలు, ఈ వైదిక ధర్మము ప్రపంచంలో ప్రారంభించబడింది. ఇది ఈ ప్రారంభించబడినటువంటిది వ్యక్తి కాదు సుమా, ప్రపంచంలో ఉండేటువంటి మహర్షులు. ఆ మహర్షులకు జ్ఞానాన్ని ఇచ్చినటువంటి ఆది యోగి మన యొక్క పరమేశ్వరు. ఇవాళ ప్రపంచంలో ధనము, అధికారం, పెత్తనం ఈ పేరుతో భౌతికవాదం సమాజంలో పరిగెత్తుతోంది. మనము ధర్మము పేరుతో, సనాతన సంస్కృతి పేరుతో పెడుతున్నప్పుడు ఈ భౌతికవాదాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి ఎవరికి ఉంటుంది? ఎవరికైతే ఆధ్యాత్మిక శక్తి ఉంటుందో, ఎవరైతే యోగ శాస్త్రంలో పరిణతి ఉంటుందో వారు మాత్రమే ఈ సమాజాన్ని ఆ విధంగా శాసించగలరు. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి మాదిరిగా సమత, సమానత్వాన్ని, స్వేచ్ఛ, సమానత్వాన్ని, సోదర భావాన్ని ప్రపంచం చెప్పి ఉండవచ్చు గాక. నీవు నేను ఇద్దరం సోదరులమే అని ప్రపంచం చెప్పింది. కానీ మన ప్రాచీన విజ్ఞానం నీవు నేను సోదరులం మాత్రమే కాదు సుమా, నీవు నేను ఒకటే అనేటువంటి ఒక సమైక్య స్వరాన్ని ప్రపంచానికి బోధించినటువంటి ధర్మం లేక భారతీయ ధర్మం. ఇవాళ ప్రపంచంలో మతం పేరుతో, ఇవాళ ప్రపంచంలో నా దేవుడే గొప్ప, నా మతమే గొప్ప అనేటువంటి సంఘర్షణల మధ్యలో ఇవాళ నైతికత స్వరాన్ని, మన యొక్క నిజాయితీ స్వరాన్ని, ప్రామాణికత స్వరాన్ని ఆ విధంగా ముందుకు తీసుకుపోగలిగేటువంటి ఒక నిజమైనటువంటి ధర్మంగా ఇవాళ ప్రపంచంలో విరాజిల్లుతున్నటువంటి యోగ శాస్త్రం అనేది. 1000 సంవత్సరాల పాటు మనం ఎందుకు పతనమయ్యాం? ఎందుకు మొఘలులు మనం బానిసలుగా చేసుకున్నారు? ఎందుకు ఆంగ్లేయులు మనం బానిసలుగా చేసుకున్నారు? ఎందుకంటే మనం ఇవ్వటం మానేశాం, మనము సీమితమైపోయినాం, కేవలము ఇంటి వరకే పరిమితమైపోయినాం. ఎప్పుడైతే ఇవ్వటం మానేశామో, ఇతరులకు చెప్పడం మానేశామో ఆ విధంగా పతనం చెందడం ప్రారంభించాం. అందుకే ఈ రోజున ప్రపంచం యోగా శాస్త్రాన్ని ఇవ్వడం కోసం పరిగెత్తుంది. మీకు అందరికీ తెలిసిన ఒకతను ఎలియనార్ స్కార్ట్ అనేటువంటి ఒక వ్యక్తి, ఒక రచయిత అంటాడు, ఒక పుస్తకం రాశాడు, ఏ గిఫ్ట్ అండ్ ఓపెన్డ్ ఏ న్యూ అమెరికన్ రెవల్యూషన్ అనే పుస్తకంలో రాశాడు. అమెరికాని ఎవరు కనుగొన్నారు? అమెరికాని కొలంబస్ కనుగొన్నారు. ఏమంటే అమెరికాని కొలంబస్ కనుగొంటే మరి స్వామి వివేకానంద ఏం చేశాడు? స్వామి వివేకానంద కనుగొన్నటువంటి అమెరికాలో పుట్టినటువంటి ఎవరైతే అమెరికన్స్ ఉన్నారో అమెరికాలో ఉండేటువంటి స్వాభిమానాన్ని, అమెరికాలో ఉండేటువంటి ఆత్మని మేల్కొల్పాడు. ఇది మనం చెప్పట్లేదు, అమెరికన్ రచయితలు చెప్తున్నారు. కొలంబస్ మా అమెరికాను కనుగొంటే స్వామి వివేకానంద వచ్చి మా ఆత్మని మేల్కొని మమ్మల్ని స్వాభిమానమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దాడు. అది భారతదేశం. అందుకే స్వామి వివేకానంద రాజయోగము, భక్తి యోగము, కర్మయోగము ద్వారా భారతదేశమా లే, ప్రపంచాన్ని అంతా కూడా జయించు, ఆ విధంగా ప్రపంచానికి విద్యాదానం, జ్ఞాన మార్గాన్ని ప్రసాదించని చెప్పినటువంటి స్వామి వివేకానంద అంతకంటే ముందు వేదాంత సారాన్ని చెప్పినటువంటి ఆ యొక్క యోగ పుంగవుల యొక్క మార్గంలో నడుస్తున్నటువంటి దేశం భారతదేశం. ఒకటి మనుషులను కాదు, రాజ్యాలను కాదు జయించేది, మనసులను జయించేటువంటి ప్రక్రియలో ముందుకు సాగుతున్నటువంటి దేశం. మిత్రుల ఇవాళ ప్రపంచం ఏం జరుగుతుంది? ఇవాళ ప్రపంచంలో పాశ్చాత్య దేశాలు
అలాగే ప్రపంచంలో ఉండేటువంటి మధ్య ఆసియాలో ఉండేటువంటి మతాలు ఏమని చెప్తున్నాయి? ఏమి చెప్తున్నాయంటే బ్రతుకు కోసం పోరాటం చేయండి. నేను బతకాలంటే, నా మతం బతకాలంటే, నా దేవుడు బతకాలంటే, నా సిద్ధాంతం బతకాలంటే, నా యొక్క మతం బతకాలంటే, నా యొక్క పుస్తకం బతకాలంటే ఇతరులతో పోరాటం చేయి, కొట్లాడు, ఘర్షణ పడు. కానీ నా దేశం, నా ధర్మం, నా యోగం చెప్తుంది ఏమిటి? సర్వం కల్విదం బ్రహ్మ. అంతటా బ్రహ్మమేముంది, అంతటా భగవంతుడు ఉన్నాడు, అందరిలో భగవంతుడు ఉన్నాడు, ఈ ఘర్షణలు ఎందుకు అని ప్రశ్నించింది. అలాగే బలమున్న వాడిదే రాజ్యం. ఎవరికి తనుశక్తి ఉందో, ఎవరికి ధనం ఉందో, ఎవరికి అధికారం ఉందో వాళ్ళందరూ ప్రపంచాన్ని ప్రలోభపరిచి ఏదైనా దోచుకోవచ్చు, ఖనిజాలు దోచుకోవచ్చు, వనరులు దోచుకోవచ్చు, ఆ విధంగా నూనె దోచుకోవచ్చు, ఏదైనా దోచుకోవచ్చు, ప్రపంచాన్ని దోచుకోవచ్చు అనేటువంటి ఒక బలమున్న వాడిదే రాజ్యం అని చెప్పేసి విర్రవీగుతున్నటువంటి అహంకార ధోరణి కలిగినటువంటి ఈ ప్రపంచంలో సర్వే భవంతు సుఖినః, అందరూ సుఖంగా ఉండాలి అని కోరుకోవడం కోసం ఆ విధంగా ఆకాంక్షలతో పరిగెత్తుతున్నటువంటి దేశం భారతదేశం. అదే మాదిరిగా ఈ ప్రపంచంలో ఉండే చెట్లు, ఈ ప్రపంచంలో ఉండే నదులు, పర్వతాలు, ఖనిజాలు, జీవరాశులు, జంతువులు, పక్షులు ఎవరి కోసం? ఇవన్నీ మనుషుల కోసం, మా కోసమే. కాబట్టి ఈ ప్రకృతిని మేము తవ్వి, ఈ భూమిని తవ్వి, జంతువుల్ని, పశువుల్ని చంపి మా యొక్క భోగ లాలసత కోసం వీటిని ఉపయోగించుకుంటాం అని చెప్పేసి ప్రకృతిని శోషణ చేసేటువంటి ఒక జీవన విధానం ప్రపంచంలో కొనసాగుతుంది. దాని కారణంగా ప్రపంచమే అసమతుల్యతో, అసమానతలతో తల్లడిల్లుతోంది. ఇటువంటి సమయంలో ప్రకృతి అంటే ఎవరు? ప్రకృతి అంటే తల్లి వంటిదని భావించినటువంటి దేశం భారతదేశం. పిల్లవాడు ఆకలిస్తే తల్లి పాలు తాగుతాడే, ఆ విధంగా తల్లి పాలు తాగినట్లు చివరికి ఆకలి తీరి ఏ విధంగా మిన్నకుంటాడో, ఏ విధంగా మూగగా ఉంటాడు, అదే మాదిరిగా ఇవాళ సమాజంలో నాకు ఏది కావాల్సిందో అంత మాత్రమే తీసుకొని తృప్తిపడి రాబోయేటువంటి తరాల కోసం ఈ యొక్క భోగాల్ని, భాగ్యాల్ని ఈ యొక్క సమాజంలో ఉండేటువంటి ఈ దేశంలో, ప్రపంచం నుండి వనరులను అందించాల్సిన అవసరం. అందుకే ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మాకృత కస్య సిద్ధన అని చెప్పేసి ఈశోపనిషత్తు చెప్తుంది. ఈ ప్రకృతి భగవంతుడిది. భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ప్రకృతిలో వనరులన్నీ కూడా మనకి ఎంత కావాలో అంతవరకే స్వీకరిద్దాం, రాబోయే తరాల కోసం మిగులుద్దాం అని చెప్పినటువంటి దేశం భారతదేశం. వ్యక్తిగత హక్కులు కాదు, నేను అంటే కేవలం నేను కాదు, నేను అధికారంలోకి రావడం, నేను మాత్రమే స్వార్థపూరితంగా ఆలోచించడం, నేను మాత్రమే ఆ విధంగా పెత్తనం చేయడం, దాని కారణంగా ఇతరుల మనోభావాలు దెబ్బతింటాయి, కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి. అందుకే నేను సుఖపడితే సరిపోదు, నాతో పాటు సమాజము, నాతో పాటు కుటుంబము, నాతో పాటు దేశము కూడా సుఖపడేటువంటి పద్ధతిలో ఆ విధంగా ఇందాక చెప్పినటువంటి మాదిరిగా వ్యక్తి యొక్క విస్తృత రూపం కుటుంబం యొక్క విస్తృత రూపం సమాజం యొక్క విస్తృత రూపం జాతి యొక్క విస్తృత రూపం పరమాత్మ అని చెప్పినటువంటి పద్ధతిలో ఇవాళ యోగ శాస్త్రం చెప్తోంది. అందుకే ఇది వసుధైక కుటుంబకం. కుటుంబం అంటే నేను మాత్రమే కాదు, ప్రపంచంలో ఇతరులను అణిచివేసే విధానం నుంచి, దోచుకునే విధానం నుంచి అందరూ కూడా కుటుంబ సభ్యులే, అందరూ బ్రతకాలని సంకల్పం ఆశించేటువంటి దేశం భారతదేశం. కాబట్టి నేను ఒక వ్యక్తి మాత్రమే కాదు సుమా, నా పక్కన ఉండేటువంటి కుటుంబాల యొక్క అవసరాలు కూడా తీరాలి, సమాజం యొక్క అవసరాలు కూడా తీరాలి. అందుకే నేను ఆ విధంగా విస్తృత రూపంలో ఈ యొక్క సమాజంలో భాగస్థులే ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకే వ్యక్తిగతం నుండి అనంత విశ్వం వరకు ప్రయాణం చేసే ధర్మం యోగ ధర్మం, యోగ శాస్త్రం. ఇది అనంతమైంది, ఆత్మ అనంతమైంది. ప్రారంభంలో నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఆ విధంగా కాలానుగుణంగా మార్పులు జరుగుతున్నాయి. జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణ మార్పు జరగంది ఏమిటి? మార్పు జరగంది ఆత్మ యొక్క స్వరూపము, మార్పు జరగంది అనంతము. అలాంటి అనంతాన్ని ఎవరితో పోల్చలేము సుమా. అందుకే అనంతము ఇంకొక అనంతాన్ని ప్లస్ చేస్తే, కలిపితే అనంతమే. అనంతాన్ని ఇంకొక అనంతానితో గుణిస్తే అనంతమే. అనంతాన్ని ఇంకొక అనంతంతో భాగిస్తే అనంతమే. అనంతంతో ఇంకొక అనంతాన్ని గుణించిన, కలిపిన, భాగం చేసిన, తీసేసిన అనంతమే. అందుకే అనంతంతో ఎవరు పోటీ పడలేరు. ఆద్యాంతములు కలిగినటువంటి, ఆద్యంతము లేనటువంటి ఆత్మస్వరూపము భారతదేశము. అందుకోసమే చివరికి మిగిలితే అనంతం మాత్రమే. ఆ అనంతం కోసమే, సత్యాన్వేషణ కోసమే మనిషి వారు ఏం చేస్తున్నాడు? యోగ సాధన చేస్తున్నాడు. ఇదే సనాతన ధర్మంలో ముఖ్యమైనటువంటి ధ్యేయము. న్యూటన్ అనే మహర్షుడు గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. కానీ మనము గురుత్వాకర్షణ సిద్ధాంతం కొత్తగా కనుక్కోలే. అంతకుముందే ఈ ప్రకృతిలో ఉంది గురుత్వాకర్షణ. అదే మాదిరిగా ప్రకృతిలో అంతకుముందే ధర్మం ఉంది. ఆ ధర్మానికి మనం సనాతన ధర్మం అని పేరు పెట్టాం, మానవతా ధర్మం అని పేరు పెట్టాం, భారత ధర్మం అని పెట్టాం, హిందూ ధర్మం అని పెట్టాం. కానీ లేనిది సృష్టించలేదు సుమా. ఈ యొక్క సృష్టిలో ప్రకృతిలో ఉన్నదాన్ని తీసుకొచ్చాం. అది యోగ పతంజలి సూత్రాల ద్వారా తీసుకొచ్చాం. ఓం పూర్ణమద పూర్ణమిదం
పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఆ విధంగా పూర్ణము నుంచి మళ్ళీ పూర్ణములోకి ప్రవేశించడం, వ్యక్తి చివరికి పరమాత్మతో ఆ విధంగా సమ్మిళనం చెందడం, ఇది యోగ శాస్త్రం. యోగ శాస్త్రం అంటే కేవలం ఆసనాలు కాదు, యోగ శాస్త్రం అంటే కేవలం ప్రదర్శనలు కాదు సుమా. యోగ శాస్త్రం అంటే భారత్ నుంచి మొదలుకొని ఈ విజయ యాత్ర ప్రపంచంలో ఉండేటువంటి 195 దేశాల్లో మనదైనటువంటి స్వాభిమానము, మనదైనటువంటి జీవన సంస్కృతులు ప్రపంచమంతా కలిసి ఆధ్యాత్మికరణ వైపు నడిపేటువంటి ఒక యోగ శాస్త్రం ఇది. కాబట్టి స్వామి వివేకానంద అంటాడు, జ్ఞాన లక్ష్మిని ప్రసాదించడానికి నా భారత మాత ఎత్తైన సింహాసనం మీద కనిపించింది. నేను కళ కనలేదు, నాకు వచ్చింది కళ కాదు, స్వప్నం కాదు, పగటి కళ కాదు, నా కళ్ళ ముందు కనిపిస్తుంది భారత మాత కూర్చున్నట్టుగా కనిపిస్తుంది. ఆ కూర్చునేటువంటి దృశ్యము ఇంకా దగ్గరలోనే ఉంది. గతులు తప్పి దిశలు అన్ని కూడా తిరిగి అప్పుడప్పుడు మనం తప్పుడు మార్గాల్లో పోతున్నప్పటికి కూడా చివరికి మళ్ళీ ఆలోచనలు ఆత్మావలోకనం చేసుకుని పూర్ణత్వం వైపు పరిగెత్తి ఆ విధంగా ప్రపంచానికి నాయకత్వం వహించేటువంటి లక్షణాలు కలిగినటువంటి దేశం ఏదైనా ప్రపంచంలో ఉంటే, జాతి ఏదైనా ప్రపంచంలో ఉంటే అది నా భారతదేశం. అందుకే భారతదేశము యోగ శాస్త్రం వెనుక ఒక ప్రముఖమైనటువంటి ఉన్నతమైనటువంటి ధ్యేయాన్ని ముందుకు పెట్టుకుని నడుస్తుంది. ఒకటి అంతర్జాతీయ యోగ సంవత్సరం, అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఇవాళ ప్రపంచంలో ఉండేటువంటి అన్ని వర్గాలకు లింగ భేదం లేకుండా, మత భేదం లేకుండా, వర్గ భేదం లేకుండా అయితే కొనసాగుతుందో అది కేవలం యోగాసనాలు, కేవలం ప్రదర్శనలు కాదు సుమా. మన శరీరంలో ఉండేటువంటి ఆత్మని మేల్కొలిపి, ఈ ఆత్మని కుటుంబానికి, ఈ ఆత్మని కుటుంబం దాన్ని సమాజానికి, సమాజం నుంచి విశ్వానికి ఆ విధంగా ఒకదాని నుంచి ఒకటికి మేలుకొల్పి చివరికి పరమాత్మలో సంలీనం చెందేటువంటి ఒక స్వాభిమానమైనటువంటి స్వేచ్ఛాయుత ప్రదర్శన, స్వేచ్ఛాయుత శాస్త్రము యోగ శాస్త్రము. అలాంటి యోగ శాస్త్రాన్ని ఇవాళ దేశం అంగీకరించింది, ప్రపంచం అంతా అంగీకరిస్తోంది. ఆ దిశలో ఇవాళ భారతీయులందరిపైన వాళ్ళ భుజస్కంధాల పైన కర్తవ్యం ఉంది. కాబట్టి మనకు అడ్డొచ్చేటువంటి ఆ అడ్డంకి వచ్చేటువంటి ఆటంకాలు, విమర్శలు వీటన్నిటిని అధిగమించి ముందుకు పోగలిగేటువంటి ఒక శక్తిని భగవంతుడు మనకు ప్రసాదించాలని చెప్పేసి కోరుతూ నేను ఈ యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.